పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను దేనిని చూచి ప్రజలందరూ పరిగెత్తుకుని గుంపు కూడుకుని వీరి వైపు ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నారంట. వీరి వైపు ఆశ్చర్యచకితులైపోయి, అబ్బా ఎలా చేశారు, ఇది ఎలా జరిగింది ఇది అని ఆయన వైపు ఆసక్తిగా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారంట. దానిని చూసి అందరూ వారి వైపు గుంపుగా పరిగెత్తుకుని రావడము చూసి పేతురు అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలీలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఏమని అర్థమవుతున్నాయి అమ్మా? నాగారం వాస్తవులకు శుభవార్త, స్వస్థత మహాసభ జరగబోతుంది. నేను వస్తున్నాను అక్కడికి, మీరందరూ కూడా రండి, అందరినీ తీసుకుని రండి. వీళ్ళే మొత్తం వేరు మాట్లాడుతున్నారు. ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఎందుకు ఇక్కడ గుంపు చేస్తున్నారు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నేనేమైనా చేశాను ఇక్కడ? నా శక్తి చేత ఏమైనా చేశానా? నా దగ్గర ఇది అవుతుందా? ఇది నా వలన జరిగినదా? నేను కాదు ఇది చేసింది. మా దగ్గరికి రండి, ఇక్కడికి రండి, 5 రోజులు ఉపవాసం ఉండండి, 18 రోజులు ఉపవాసం ఉండండి. గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇది దేవుడు చేసే కార్యమా, ఒక మనిషి చేసే కార్యమా? ఆ శిష్యుల మీద దేవునికి వరం ఉండి వారు వెళ్తూ ఉండగా అనేకమైన అద్భుతాలు జరిగినాయి. అయినా కూడా వారు ఎప్పుడు కూడా స్వస్థత విడుదల పొందడానికి మా దగ్గరికి రమ్మని ఎప్పుడు చెప్పలేదు. స్వస్థత సభలు వారు ఎప్పుడు పెట్టలేదు. స్వస్థతల కోసం కూడికలు ఏర్పాటు చేయలేదు. వారు సువార్త ప్రకటించడానికి వెళ్తుండగా విశ్వాసం ఉంచినటువంటి వారు వచ్చినప్పుడు దేవుడు వారి మీద కనికరము చూపించి వారిని బాగు చేశాడు. అది దేవుడు చేసినటువంటి కార్యం. ఆలోచన కలిగి ఉందాం. ఇక్కడ సరైన సేవకుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎందుకు మీకు ఇది చెప్తున్నాను? ఒకవేళ రేపు పాస్టర్ ప్రశాంత్ ఎక్కడన్నా నన్ను బట్టి ఇది జరిగింది అని మాట్లాడితే కనుక ఫస్ట్ ఇచ్చిపెట్టి బయటకు పో అని అనాలా? ఏమనాలా? దేవుడు వైపు నిన్ను చూపించేవాడిగా కాకుండా ఈ పాస్టర్ ప్రశాంత్ ఎప్పుడన్నా ఇదిగో నేను చేయడాన్ని బట్టి ఇది జరిగింది, నేను ప్రార్థన చేయడాన్ని బట్టి ఇది జరిగింది, నేనే నిన్ను మార్చనని ఎప్పుడైనా పొగరు బట్టి మాట్లాడితే నువ్వు చెప్పగలగాల, నువ్వు మాకు అనవసరం. ఇంకా నువ్వు నిలబడితే యేసయ్యను పరిచయం చేయి. నువ్వు నిలబడితే, నువ్వు మాట్లాడితే మేము యేసయ్య వైపు ఆకర్షింపబడాలి, కానీ నిన్ను బట్టి నీకు మేము ఆకర్షితులము కాకూడదు. నేను అందుకనే చాలాసార్లు చెప్తా ఉంటాను, ప్రశాంతి వాక్యం చెప్పాలా మా ఇంట్లో. అస్సలు చెప్పాను నేను అట్లా కనుక నువ్వు మొండి పడితే కనుక. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి నువ్వు? వాక్యానికి. వాక్యం బోధించేవాడు కాదు, ఈ వాక్యం నీకు ఇచ్చేది విడుదల, ఈ వాక్యం నిన్ను బాగు చేసేది. కానీ ఈరోజు ప్రజలు వాక్యానికి కాదు ఇచ్చేటువంటిది విలువ, చెప్పేటువంటి వాడికి ఇస్తూ ఉన్నారు. చెప్పేటువంటి వాడు చెయ్యెత్తగానే చప్పట్లు కొట్టేస్తారు. వచ్చేస్తూ ఉంటుంటే మా వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు? ఎందుకు ఆశ్చర్యపోతూ ఉన్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు?